అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. సో చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని అంటే, శారీ మీద ఒకసారి వేసి చూపించండి మేడం, ఎలా వస్తుంది ఏంటి, కొన్ని చిన్న చిన్న డాట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాము శారీ. సో ఆల్రెడీ మేము వేసాము, చూస్తున్నారు కదా. సో ఎక్కడ కూడా మీకు ప్యాచ్ వేసినట్టు అసలు ఎక్కడ కూడా కనిపించదు. చూడండి, మొత్తం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకు ప్యాచ్ వర్క్ అనేది కనిపించకుండా వేస్తున్నాము. అండ్ ఈ ఫాల్ ఎందుకు యాడ్ చేసాము అని అంటే, మనకు ఎప్పుడు కానీ కట్ వర్క్ కానీ శారీది కానీ బార్డర్ లాగా వస్తుంది కదా. సో ఈ బార్డర్కి రావాలి అంటే మనం క్లాత్ కొద్దిగా యాడ్ చేయాల్సిందే. సో ఇది మన ఫ్యూచర్ మోడలు. సో 20x48 ఫ్రేమ్ సైజు. సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా. అండ్ మనకి శారీ పెట్టాక ఈ పేపర్ ఉంది కదా, ఇక్కడ చూడండి, మన పేపర్ క్యాన్వాస్ పేపర్, మనము ఏదైతే డిజైన్కి కిందికి వేస్తామో ఈ పేపర్ని ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టాల్సిందే. ఎందుకంటే కొద్దిగా మనం గట్టిగా క్లిప్ ప్రెస్ చేసినా శారీ చిన్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా పెడుతున్నాము. అండ్ దీన్ని ఏ విధంగా మనము ప్యాచ్ రాకుండా సీదా ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనం క్లిప్స్ పెట్టేటప్పుడు కొద్దిగా మనం వేసిన వర్క్ని అయితే ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇది మనం ఫాల్ అనేది ఇక్కడ యాడ్ చేసాము, ఎందుకంటే మనకి ఇది కొలా స్టిచ్ కదా. సో మనకి కట్ వర్క్ అనేది ఎగ్జాక్ట్లీగా రావడం కోసం మనం ఈ ఫాల్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా పేపర్స్ అనేది పెట్టాము. సో ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి చీర మొత్తంలా ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేది ఉండదు. సో చూసారు కదా, మన ఫ్యూచర్ మోడల్లో ఓన్లీ డ్రెస్సెస్ బ్లౌజెసే కాకుండా ఇలా మనం శారీ బార్డర్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా నేను ఏ విధంగా ఇక్కడ చెప్పాను ఏంటి అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఫ్యూచర్ మోడల్ తీసుకొని ఇంకా మీకు నచ్చిన విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా, అంటే మీ డ్రీమ్ని మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారా, వెంటనే ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మేము పూర్తి వివరాలు అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.